నువ్వు సీరియస్గా ఉన్నావు. బ్యాటరీ పాడైన బ్యాటరీని అలాగ ఉంచావంటే బ్యాటరీ పాడైంది మాత్రం కాదు, బ్యాటరీ వలన మొబైల్ కూడా పాడైపోతుంది. అలాగే నీవు కానీ వెంటనే దాన్ని మార్చకపోతే, అనగా నువ్వు మనస్సు మార్చకపోతే, బ్యాటరీ మార్చడం కాదు ఇక్కడ, ఏం మార్చాలి? మనసు మార్చాలి. దాని కొరకు వెల చెల్లించాలి. ఈ ఫ్రీగా ఎక్కడైనా దొరుకుతుందని చెప్పండి బ్యాటరీలో. ఏ బ్యాటరీ? మొబైల్ బ్యాటరీలు ఏమైనా సరే ఎక్కడైనా ఫ్రీగా దొరుకుతుందని చెప్పండి, నేను కూడా వస్తాను. ఎక్కడ మీకు ఫ్రీగా దొరకదు, మనం డబ్బులు ఇచ్చి కొనాలి. ఆ మాటకు అర్థం ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో వెల చెల్లించాలి, పశ్చాత్తాపడాలి, ప్రభు పాద దగ్గర కూర్చోాలి, అంతే. ఈ అనుదిన ప్రార్థన జీవితం, అనుదిన వాక్య ధ్యానం కంటే కొద్దిగా ముందుకెళ్ళాలి, అంతే. ఒక వ్యక్తి బలహీనపడిన వెంటనే, నా ఆరోగ్యం వచ్చిన వెంటనే ఏం చేస్తారు? మల్టీవిటమిన్లకి సంబంధించిన ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకుంటారు, బలం తెచ్చుకోవడానికి. రోజు తిన్నట్టుగా మరలా అన్నము కూర ఏదో సొంత తిని వెళ్దామంటే కుదరదు, ఎందుకంటే వీక్ అయిపోయావు కాబట్టి కొద్దిగా పెంచాలి, స్టెమినా పెంచాలి. ఇది అంతే. ఆధ్యాత్మికంగా నువ్వు రిసీవ్ చేయలేకపోతున్నావు, వాక్యాన్ని రిసీవ్ చేయలేకపోతున్నావు అంటే దేవుని బిడ్డ వెంటనే దానికి వెల చెల్లించాలి. అనగా నువ్వు ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కనెక్ట్ చేసుకోవాలి. అదంతా కూడా కొన్ని తెంపేసి పారేయాలి. మళ్ళీ తిరిగి కొత్తగా కనెక్ట్ అయిన తర్వాత అమ్మ దేవునికి స్తోత్రం, అప్పుడు ఆన్ చేసిన వెంటనే కనెక్ట్ అయిపోతుంది. దైవ వాక్యం స్టార్ట్ చేసిన వెంటనే నీ అంతరంగము దానికి ఏకేవిస్తుంది. నీలో ఉన్న ఆత్మ దేవుని వాక్యములకు స్పందిస్తూ ఆనందిస్తాడు, బల పొందుతాడు. దేవుని స్తోత్రం. స్పందన లేకుండా నువ్వు జీవిస్తున్నావంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకో, అది చచ్చిపోయినట్టే. సో ప్రభు వాక్యం మనకి ఏం చెప్తుంది? ఆయన సమర్థుడు. మార్పు చెందమని ఎన్నిసార్లు చెప్పినా మార్చబడకపోతే, లేఖనంలో ఒక మాట, అతి భయంకరమైన మాట రాబడింది. అదేం తెలుసా? ఎన్నిసార్లు గద్దించినను విననులని వాడు. ఇది చాలా భయంకరమైన మాట. ఎన్నిసార్లు చెప్పినా సరే ఏముందులే అని ఉన్నారు అనుకోండి. ఎన్నిసార్లు చెప్పినా వినని వాడు, ఎన్నిసార్లు చెప్పినా వింటున్నా సరే బ్రతుకు మార్చుకోలేని వాడు, తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనానికి గురి అయిపోతాడు. హఠాత్ అంటే పదానికి అర్థమేంటి? నీకు తెలిసి రాదని నువ్వు ఊహించుకోవు, అసలు ఏమి జరుగుతుంది అనేది ఊహించుకోలేవు. అసలు నాకేనా ఎవ్రీథింగ్ ఇస్ ఐఎమ్ గుడ్ ఫైన్ అని నువ్వు అనుకునే ఉంటావు. ఆ టైంలో హఠాత్తుగా వస్తుంది. సో ప్రియులారా, దేవుడు సామర్థ్యము కలిగిన దేవుడు. ఈరోజు సామర్థ్యం కలిగిన దేవుని సంధానికి వెళ్ళి, ప్రభువా నా బ్రతుకును మార్చడానికి నువ్వు సామర్థ్యం కలిగిన వాడని నువ్వు మొర్ర పెట్టగలిగితే, సజీవుడైన దేవుడు నీ బ్రతుకులో అద్భుత కార్యమైన చేస్తాడు. రాళ్ల నుండి ఆయన సంతానమును పుట్టించగలడు. ఆయన సమర్థి ఈజ్ ఏబుల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం కూడా మనం చూస్తే అక్కడ కూడా పరిశుద్ధ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, దానియేలును తీసుకెళ్లి సింహాసనంలో పడవేసిన తర్వాత ఆ రాత్రంతా కూడా అక్కడున్న రాజుగారికి ఏమాత్రం కూడా ఆనందం లేదు, ఆనందం లేదు. ప్రతిరోజు రాజు ఏం చేసేవాడంటే, బబులోను రోజు రాజు ప్రతిరోజు నాట్యం తీసుకొచ్చాడు. ఈయనేమో ద్రాక్షారసం పోసి ద్రాక్షారసం తాగుతుండగా తన ముందు ఆ నాట్యం ఆడేవారు 3 మంది ఉండేవారు. ఆ రాత్రి అదే విధంగా చేద్దామని కొంతమంది వచ్చారు. అయ్యగారండి, మహారాజు గారు తీసుకురమ్మంటారు వాళ్ళని, వాళ్ళు నాట్యం ఆడతారు, మీ ముందు ప్రదర్శనలు చేస్తారు, తీసుకురమ్మంటారా అంటే, ఈరోజు నో నాట్యము ఏమి నాకు అక్కర్లేదు, ఎందుకంటే నమ్మకమైన, నాకు అత్యంత ప్రియమైన దానియేలు సింహాసనంలో ఉన్నాడు. నా హృదయంలో ఉన్న బాధ అంతా ఏంటంటే, ఆయనకి ఎటువంటి అపాయము కలగకూడదయ్యా. అదే నేనుంటే ఇప్పుడేమో నాట్యం ఆడతారా, తాగుతారా, ఆనందిస్తారా, బిర్యానీ తింటారా, ఇవన్నీ పనికిరాదు అన్నాడు. ఆయన తెల్లవారుజామున వెళ్ళిపోయాడు. ఎవరికి ఆసక్తి లేదు, కానీ ఆయన తెల్లవారని త్వర అంటే రాత్రంతా దానికి నిద్ర పట్టలేదు. ఆయన త్వరగా వెళ్ళి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, దానియేలు, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా. హల్లెలూయా. రక్షింపగలిగిన అని పదం ప్రశ్న వేశారు కదా. మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివితే అక్కడ ఏబెల్ అనే పదాన్ని రాయబడి ఉంటుంది, అంటే సామర్థ్యము కలిగిన వాడని పదం.
అంటే మీకు రక్షించడానికి ఆయన సమర్థుడేనా? దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్లో అలా రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ వాక్య ఆధారం బట్టి చూస్తే అవును, సింహాల బోల నుండి కూడా రక్షించడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఏంటది? అగ్నిగుండములో పడకుండా రక్షించడానికి సమర్థుడు, అగ్నిగుండములో పడవేసిన తర్వాత కూడా రక్షించడానికి సమర్థుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 30 మంది మెయిన్ అధికారులు దేశంలో ఉన్న నాయకులందరూ కూడా ఒకటే అయిపోయి ఒక టీముగా యూనిటీగా వాళ్ళు మారిపోయి ఒక్క వ్యక్తికి వ్యతిరేకముగా వాళ్ళు కేసుని పుటప్ చేశారు. 30 మంది చేతుల నుండి అసలు సింహాను బోనుల దగ్గర కూడా వెళ్లకుండా ఆయన రక్షించడానికి సమర్థము కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అంతేకాదు, సింహాను బోనులో పడేసిన తర్వాత కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే హల్లెలూయా. హల్లెలూయా. ఏమనుకుంటున్నారు? జూలో కానీ ఒక్కసారి ఆ సింహం ఉన్న దగ్గరికి ఒక్కసారి వెళ్ళి ఒక నిమిషంలో మళ్ళీ తిరిగి వచ్చి అమ్మయ్య వచ్చేసారండి, లేకపోతే ఏది ఒక నిమిషానికి. నేను మాట్లాడుతున్న దానిల గురించి వినండి. ఒక నిమిషం కాదు, ఒక సింహం ఉంటుంది జూలో, ఒకటో రెండు. అలాంటిది సింహంలో బోనే, అది ఇది బోనే కాదు. జూలో మనం గమనిస్తే అది ఎక్కడో ఉంటది, చాలా స్థలం చాలా స్పేసీగా ఉంటది. కనుక ఎక్కడో ఉంటే అక్కడ నుండి మనం చూస్తుంటాం దూరం నుండి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి? సింహము కాదు, సింహాల బోనులో పడేసాడు. గుహ లేదా బోన్ సంథింగ్. ఓకే, అది పడేసిన తర్వాత అంటే అక్కడే పడి ఉన్నా. మీరు ఏమనుకుంటున్నారు? రాత్రంతా కూడా హాని జరగకుండా, అంటే రాత్రి అంతయు ప్రభు కాపాడాడని అర్థం. స్తోత్రం. పడిన వెంటనే కాపాడడం కాదు, ఇక్కడ పడిన తర్వాత రాత్రంతా దేవుడు కాపాడాడు. తెల్లవారి వరకు దేవుడు కావలి ఉంచాడు. దేవదూతల కావలి నుంచి సింహాల నోర్లను మూయించాడు. దేవుని స్తోత్రం. లేకపోతే బహుశా వాళ్ళ దృష్టికి, సింహాల దృష్టికి దేవుడు ఈయనని కూడా సింహాలకు ఉంచాడేమో మనకు తెలియదు. చేయగలడు. మీరు ఏమనుకుంటున్నారు? దేవుడు అది కూడా చేస్తాడు. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? సింహం వచ్చాడు రా బాబు, మనతో మన బ్రదర్ మనవాడే వచ్చాడని చెప్పి మానుకుంటున్నాడు. దేవుడు అలా కూడా మార్చగలడు. దేవుడు సమర్థుడు. స్తోత్రం. He is able to save his people. He is able to heal his people. తన ప్రజలను ఆయన స్వస్థపరచడానికి సమర్థుడైన దేవుడు, విడిపించడానికి సమర్థం కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. రాళ్ళ నుండి కూడా పిల్లలను పుట్టించడానికి సమర్థము కలిగిన దేవుడైన. హల్లెలూయా. అండ్ పిల్లరా, లేఖన భాగాల్లో మరొక వాక్య భాగం మాత్రం చెప్పి మీకు ముగించాను అనుకుంటున్నాను. చూద్దాం. రోమా 4వ అధ్యాయం 20-21 వచనం. మనకందరికీ తెలిసిన సుపరిచితమైన లేఖన భాగం 4:20-21 వచనం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందెను. ఓకే, దేవుని స్తోత్రం కలుగును. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము. హల్లెలూయా. అవిశ్వాసాన్ని బట్టి సందేహం. ఇక్కడ ఏమంటారంటే ఆ విధంగా సందేహపడకుండా వాగ్దానం చేసిన దేవుడు దానిని నెరవేర్చడానికి సమర్థుడు అని రూఢిగా విశ్వసించాడు. అంటే బలమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం, గట్టి విశ్వాసంతో ముందుకు సాగాడు. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? ఏంటని నమ్మాడంటే దేవుడు సమర్థుడు. ఏం చేయడానికి సమర్థుడు? ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎవరి గురించి అంటే అబ్రహాము మరియు శారా గురించి. అబ్రహాముకు అప్పటికే
పెళ్లి అయిపోయింది, ఆ తర్వాత 75 సంవత్సరం అయిపోయినా సరే వాళ్ళకి పిల్లలు లేరు, పిల్లలు పుట్టలే. సో పరిస్థితుల గురించి గమనిస్తుండగా వైద్య శాస్త్ర ప్రకారంగా మనం చూస్తున్నా, లోకరీతిగా ఆలోచన చేసిన, లోక నియమ ప్రకారముగా గమనించిన పిల్లలు పుట్టడానికి అవకాశమే లేదు. పెళ్ళి ఎన్ని సంవత్సరం? వాళ్ళు పెళ్ళి అప్పటికే 40 సంవత్సరాలు ఇలాగ ఉండొచ్చు, కానీ అప్పటికి వాళ్ళ వయసు ఎంత? 75 సంవత్సరాలు. షారాకు 65 సంవత్సరాలు, 10 సంవత్సరాలు తేడా. దేవుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దర్శించేమంటే నేను నీకు సంతానము కలుగజేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. 75వ సంవత్సరంలో మాట్లాడిన దేవుడు 99వ సంవత్సరంలో కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఆలస్యం చేసి దేవుడు అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. ఒక్కరి జీవితంలో ఇటువంటి సంఘటన ఆయన కలవజేసి నేటి దినాల్లో ఉన్న ప్రజలకు, ఒరే బాబు ఎన్ని సంవత్సరములైనా నేను చేయగలను అని తన సామర్థ్యాన్ని చాటి చెప్పడానికే వారి జీవితంలో దేవుడు కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు గతిస్తున్నా నువ్వు దిగులు పడవలసిన పనే లేదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దానిని నెరవేర్చడానికి ఆయన సమర్థవంతుడు. హల్లెలూయా. అందుకే ఇంచుమించు 24 సంవత్సరాలు, దరిదాపుగా 25 సంవత్సరాల వరకు కూడా ఒకటే విశ్వాసం వాళ్ళకి. ఏంటో విశ్వాసం? ఏంటో విశ్వాసం తెలుసా? దేవుడు రాళ్ళ నుండి కూడా సంతానము పుట్టించగలడు. దేవునికి స్తోత్రం. మాకు ఎన్ని సంవత్సరం అయిపోయినా, 100 సంవత్సరం కాదు, 100 సెంచురీ దాటి వెళ్ళిపోయినా దేవుడు చేయడానికి గట్టిగా స్తోత్రం చెప్పారు. ఈ విశ్వాసంతోనే ముందుకు కొనసాగాడు వారి విశ్వాసం. అందుకే మరలా ఈ వచనం చదువుతున్న జాగ్రత్త వినండి. 21వ వచనంలో దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందేది. విశ్వాసం ద్వారా బలం పొందుకున్నాడు. వాళ్ళు పొందుకున్నారు, ఇద్దరు కూడా బలం పొందుకొని ప్రభు మహిమ కొరకు వారు ఒక బిడ్డను కనగలిగారు. స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు దేవుడు చేశాడు? 100 సంవత్సరాలు చేశాడు. నీకు పిల్ల ఎన్ని సంవత్సరం అయింది? 100 సంవత్సరం అయిందా? నీ సమస్య ఎప్పటిది దేవుని దృష్టికి? ఒక విషయం గమనించాలి, దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థం కలిగిన దేవుడు. అయితే నీవు దేవుని సముఖములో నిన్ను నీవు సంపూర్ణముగా తగ్గించుకొని ఆయన అప్పగించుకోవాలంటే ఇటు కొద్దిగా అటు కొద్దిగా కాకుండా ఆయన వైపే చూస్తూ, అంటే ఆయన మీద మాత్రం ఆధారపడి, ఆయన మీద మాత్రం నమ్మిక ఉంచి, ఆయనను మాత్రము నువ్వు మొరపెట్టగలిగితే, ఆయన వెంబడిస్తే, మరలా మీకు వస్తున్నాను, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు. ప్రభు స్తోత్రం. వారానికి ఒకసారి కాదు, నెలకొకసారి కాదు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు. నేను అందుకే చెప్తాను, నిత్య సేవ అంటే మా బైబిల్ ఒక మాట రాయబడింది, మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు, నేను ఎరుగను అనే పదం పడండి. ఎవరి గురించి అన్నారు ఆ విధంగా తెలుసా మీకు? అద్భుతాల గురించి మాత్రం కాదు, అక్కడ అద్భుతాలు గురించి కాదు. అద్భుతాలు దేవుడు ఎవరి ద్వారానే చేయగలడు, ఆయనకి సమస్తం సాధ్యం. అసలు పాయింట్ ఇక్కడ విషయం ఏంటంటే, నేను అపాయింట్మెంట్ తీసుకొచ్చాను, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు అనగా. అందుకే ఆదివారపు క్రైస్తవులుగా ఉండవద్దు. ఆదివారపు క్రైస్తవులు అయితే బహుశా ఒకవేళ నువ్వు ఎవరు నాకు తెలియదు అంటే ప్రాబ్లం అని అనుకోతాను. అలాగనే సరేంటి అని అనవద్దు. నిత్యము సేవించువాడు అని అందుకే మీకు చెప్తున్నాను, ప్రతిదినము దేవుని వాక్యము మొదటి కీర్తన ప్రకారముగా వాక్యము మనం ధ్యానించాలి. నేను మాట్లాడేది అనుదిన క్రైస్తవుడుగా ఉండాలి. ప్రార్థన అందుకే ప్రతిరోజు మనం చేసుకోవాలి. అందుకే ప్రతిరోజు బైబిల్ మనం చదువుట ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు.
ప్రార్థన చేసినప్పుడు మనం దేవునితో ఆ రోజు కలుసుకున్న వాడికి నువ్వెవరు నాకు తెలియదు అనగలరా? అవకాశం లేదు. నువ్వు ఎప్పుడో వారానికి ఒకసారి వెళ్తావు, నెలకు ఒకసారి వెళ్ళి బైబిల్ చదువుతావు, నెలకు ఒకసారి వెళ్ళి మాట్లాడతానంటే ఆయన అంటాడు ఎవరో నాకు తెలియదు అంటాడు. నిత్యం ఓకే, నిత్య క్రైస్తవులకు ఉండాలి, లేదా అనుదిన క్రైస్తవులకు మనం ఉండాలి. ప్రభుకి స్తోత్రం. మరి రోజు ప్రార్థన చర్చిలో జరగదు కదా. చర్చిలో జరగడానికి సంగతి పక్కన పెట్టాయి. ఆ రోజు నువ్వు ఇంట్లో చదువుకోవచ్చు కదా బైబిల్. అంత ఆసక్తి ఉంటే ప్రార్థన కూడికలు పెడతారా? నో ప్రాబ్లం. ఆసక్తే కావాలి కదా. ఆది సంఘం ఏం చేశారు మరి? వారు ప్రతిదినము ఇంటింటను దేవాలయములోను కూడుకొనుచు. ప్రతిరోజు కూడుకున్నారు, ప్రతిదినం కూడుకున్నారు వాళ్ళు. ప్రభుకి స్తోత్రం. ఏ మాత్రం కూడా యేసు మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పడానికి అక్కడ అవకాశమే లేదు. అంటే ప్రభువుతో మనకు సహవాసం. నువ్వు ప్రార్థన చేయటం ద్వారా, బైబిల్ చదవటం ద్వారా ప్రభుత్వం నువ్వు సహవాసము కలిగి ఉంటావు. సహవాసము కలిగి ఉంటున్నావు కాబట్టి నువ్వు ఎవరో నాకు తెలియదు అనడానికి ఆస్కారం ఉండదు. కానీ నీవు చదవకపోతే, ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా ఈ పదం నీకు వస్తుంది. నువ్వు ఎవరు నాకు? ఎంతమంది చదువుతున్నారు బైబిల్ ఎవ్రీడే? చదువుతున్నారా బైబిల్? నా కోసం కాదు నువ్వు చదివేది. నువ్వు చదివితే నాకు వచ్చే ప్రయోజనం, లాభం ఏమీ లేదు. నువ్వు ప్రార్థన చేస్తే నాకు వచ్చే లాభం కాదు. నీ బైబిల్ చదివితే నీవు ప్రభుతో నీకున్న సంబంధం బట్టి నీవు ప్రభు చేత దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నువ్వు ఆ విధంగా చేయగలిగితే నా పరిచర్య ఫలం నిలిచిందని ఆనందిస్తాను, అంతకంటే ఏమి లేదు. నువ్వు మార్పు చెందితే నేను ప్రభు సందులో ఆనందిస్తాను, అంతకంటే ఏమి లేదు. కానీ గమనించాలి, నువ్వు ప్రతిదినం అందుకే బైబిల్ చదవాలి. అనుదిన జీవితంలో ఎవరైతే ప్రభువును సేవిస్తారో, ఆరాధన చేస్తారో, ప్రార్థన చేస్తారు, వాళ్ళ గురించి బైబిల్ చెప్తుంది, వారిని ఎక్కడి నుండి అయినా సరే తప్పించడానికి ఆయన సమర్థ్యం కలిగి. స్తోత్రం. ప్రభు మాటలు విన్నా నీవు దేవుని బిడ్డ, ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందని ముఖ్యమంది కాదు, ఎన్ని సంవత్సరమైనా చేయడానికి సమర్థము కలిగిన దేవుడు నీ జీవితంలో చేయడానికి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న స్టోరీ కాదు, లేకపోతే ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నది, ధ్యానం చేస్తున్నది హిస్టరీ మాత్రం కాదు, చరిత్ర మాత్రం. చరిత్ర అంటే అర్థం ఏంటి తెలుసా? గత కాలంలో జరిగింది. దేవుడు చరిత్రకారుడుగా మిగిలిపోయిన వాడు మాత్రం కాదు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. స్తోత్రం. అబ్రహాము కుటుంబములో అద్భుత కార్యం చేసినట్లుగా నీ కుటుంబములో కూడా ఆయన పుట్టించగలడు, అద్భుత కార్యం చేయగలడు. అగ్ని గుండములో నుండి తప్పించినట్టుగా నీవు ఒకవేళ అగ్ని వంటి పరీక్ష నాకు వచ్చింది నువ్వు అనుకున్నా, అందులో నుండి కూడా తప్పించడానికి, రక్షించడానికి ఈయన సమర్థము కలిగిన దేవుడైన. నీ చేతి పనులు అన్ని కూడా పూర్తిగా రాళ్లుగా మారిపోయి, అసలు వర్షం లేదు సార్, అసలు ఎటువంటి అనుకూలత లేదు సార్, ఎటువంటి ఫలము రాదు అని అనుకుంటున్నా, అందులో నుండి కూడా దేవుడు సంతానాన్ని పుట్టించగలడు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే లేఖన భాగాల్లో 43వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 19వ వచనం నుండి మనం చదువుకుంటే అక్కడ ఏమి రాబడింది అంటే, ఆయన ఎడార్లలో నదులు కలుగు చేసింది, అరణ్యములో త్రోవను కలుగు చేసి దేవుడు, ఎండిన నేలను నీటి బుగ్గలుగా మార్చగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. ఎడారి భూములను ఆయన ఫలభరితమైన భూమిగా చేయగలడు. ఆయన సమర్థుడు. స్తోత్రం. అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూను మరి ఎన్నడూను దప్పికొనడు. ఇంకా ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఆయన దగ్గర తప్పకుండా తృప్తి చెందవలసింది అంతే. మళ్ళా దప్పికొస్తుందని ఇంకొక దగ్గరికి వెళ్ళవలసిన పనే లేదు అసలు. అందుకే పదం వాడాడు, మరి ఎన్నడూను దప్పికొనడు. స్తోత్రం. అంటే నీ దప్పిక, నీ దాహాన్ని తీర్చగలిగిన వాడు ఆయన. 55వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మాట్లాడితే మాట్లాడంటే, దప్పికొన్న వారులారా నా యొద్దకు రండి, రూకలు లేకుండానే వచ్చి నా దగ్గర మీరు కొనుక్కోండి. రూకలు లేకుండా రండి, నా దగ్గర ఉంది, నేను మీకు ఇస్తాను. ప్రభుకి స్తోత్రం చెప్తాం. ప్రేమందేవి బిళ్ళరా, ఆయన సమర్థము కలిగిన దేవుడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, మీకు స్తోత్రం.
మహిమ మీకే ఆరోపిస్తున్నాం. ఓ లార్డ్, యు ఆర్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఫర్ us, God. ఒక్క నిమిషం ప్రతి ఒక్కరు కూడా ప్రభు సముఖంలో రెండు చేతుల పైకెత్తి ప్రభువును స్తుతిస్తూ, నాయన నువ్వు సామర్థ్యము కలిగిన దేవుడు, నీవు సామర్థ్యవంతుడవయ్యా. అద్భుతములు చేయడానికి నువ్వు సమర్థుడవు నాయన. మహత్ కార్యాలు చేయడానికి నువ్వు సమర్థుడవు నాయన. అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చగలిగిన సమర్థుడవు నీవు. బంధకమును విడిపించగలిగిన సమర్థుడవు నీవు. మృతులను సజీవులుగా చేయడానికి నువ్వు సమర్థము కలిగిన దేవుడవు నాయన. అగ్ని వంటి పరీక్ష నుండి తప్పించడానికి నువ్వు సమర్థుడవు. నా యొక్క సమస్య పడింది నాయన. రాళ్లలో నుండి కూడా నీ పిల్లలను పుట్టించగలిగిన సమర్థుడవు నీవు నాయన. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి ఆయన సమర్థ్యము కలిగిన దేవుడు. ప్రభువును స్తుతించి కనపరచు. సామర్థ్యము కలిగిన దేవుని కనపరచు. సామర్థ్యవంతుడైన దేవుని యేసుక్రీస్తు ప్రభువును మహిమపరుస్తూ, hallelujah, thank you Lord, you are able, oh God, you are able to do anything, oh Lord Father. I give you glory, నీకే స్తోత్రం, మహిమ మీకే రాజా. ఆయన సమర్థుడు. నీ కుటుంబంలో అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు. నీ బ్రతుకులో మార్చడానికి ఆయన సమర్థుడు. ఆయన నీ చీకటిని తొలగింప చేసి వెలిగింప చేయడానికి ఆయన సమర్థుడు. ఆయన నీ బిడ్డల జీవితంలో ఆయన మేలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు. నీ బిడ్డల బ్రతుకును మార్చడానికి ఆయన సమర్థము కలిగిన దేవుడు. నీ కన్నిటి అన్నడు కూడా వ్యర్థము కాదు. సమర్థవంతుడైన దేవుడు మనకు కలడు. నీ ప్రార్థన అన్నడు వ్యర్థము కాదు. ప్రార్థనకు జవాబునివ్వగలిగిన సమర్థవంతుడైన దేవుడు ఉన్నాడు. ప్రభుత్వము కానీ అధికారులు కానీ చేయలేని పనులు కూడా ఆయన చేయడానికి సమర్థుడై. హల్లెలూయా. ఆయనను స్వస్థపరచడానికి సమర్థుడు. నీ సమస్యని పరిష్కారం చేయగలిగిన సమర్థవంతుడైన దేవుడు ఆయన. ఆయన సొంతలో నేను తగ్గించుకో. ఆయన సముఖంలో వినయము కలిగి ప్రార్థించు. ఆయన వాక్యమునకు విధేయత చూపు. స్తోత్రము నాయన. నీ మాటలు ప్రతి హృదయంలో నాటబడి ఫలింపజేసి దీవించి నడిపించమని యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.